దాని అయితే వీడియో తీరు అంటే అంత మంచిగున్నా నేను ఇప్పుడు ఉన్నట్టున్నది నాకు పూల తోటలోకి వెళ్ళి పోతామని కనుకనే ఇద్దరు వెళ్ళిపోతాం రమ్మని కనుకనే వస్తా ఉన్నారమ్మా బాయ్ బాయ్ వేస్తాం తోటకు పూల తోటకు అత్తాను నువ్వు మాయంబడి తీసుకోవాలి పూల తోటలోకి వెళ్ళిపోయి వెనక పూలు కోసుకుందాం అనుకున్నాం చెల్లే అక్కాయి నేను పూల తోటకు రాలేదు పూల సంఘం నాకు తెలియదు అక్కడ తెల్ల కనిపిస్తుంది అదేం పుష్పం కావచ్చు అది గుద్దమందా ఎర్ర పూసింది ముద్దమందారా లేదు అయ్యో ఆరాము కనబడుతుంది పుష్పం ఏం పుష్పం కావచ్చు అక్క అది నారాయణ చెప్పు ఆరాము ఇంత పుడుకొని కనిపిస్తాను అదేం పుష్పం కావచ్చు ఓ అది రోగల బండ రోగల బండ పువ్వు తాగురా వచ్చే ఏ పండుగ అది వచ్చే పండుగ బొడ్డే మనుకున్నాం అయ్యో అయ్యో ఇట్లా పెట్టుకొని కొడుకున్నాం చూసినావా బతుకమ్మ బతుకమ్మ గునుపు దాని పేరు రోగల బండ పువ్వు దాని పేరు అసలైన పేరు కళాపుక్షం అంటారు కోసుకుంటే కోసుకుంటే వద్దంటే చూడు లంచం Don't touch me. Go back. Go back. तुम्हारा नाम क्या हो? किधर जाने का? ఇది కాకర బిగిన పూల కాకరకాయ కాదు మంచి కాకరకాయ కాదు తెల్ల కాకరకాయ కాదు నల్ల వంకాయ కాకర కాదు तुम्हारा కొంచెం నీ దేవుడు అన్నట్టు तुम्हारा नाम का నీ పేరే పేరు అన్నట్టు అమ్మాయి अच्छा बाप के नाम बोल మీరు రాగానే చేస్తానే వీడు बाप के नाम बोल వాళ్ళ దగ్గర బాంబులు లేవు బాంబులు కాదు గింబులు కాదు బాప్ के नाम बोल అంటే నిన్ను అన్న తండ్రి పేరు చెప్పు గేడుకురా ఉన్నట్టున్నావు నువ్వు చెప్పరా అదే अच्छा माता नाम बोल తోకలేవు మేకలు కాదు తోకలు కాదు అమ్మాయి మాత నమ్మలో నిన్ను కన్న తల్లి పేరు చెప్పు 9 మాసాలు పుట్ట దాచుకొని షాడ రక్తం పుషేట్ కానీ వేసిన గుల్లెడు వెగుల గుల్ల కన్నా మేము ముస్లిం నా పేరు రసూల్ మియా నా పేరు రసూల్ మియా మరి కట్ట ముస్లిం అంటే బాగా చెప్తానా అది కాదమ్మా నా పేరు రసూల్ మియా నీ పేరు రసూల్ మియా మా అయ్య పేరు గోరు మియా మా తాత పేరు బూర్ మియా అన్ని మియలేనా నా పేరు రసూల్ మియా అయ్య పేరు బోరు మియా మా తాత పేరు బూర్ మియా మీ తాత పేరు మంచిగా పేరు పడాలి అదే పేరు పైన బాధ కింద కాదు చేసింది దాదగిరి కిందది బోరగిరి తెల్లన వరకు జాగర అమ్ముకొని పోతా రసూల్ మియా గోరు మియా అయ్య పేరు గోరు మియా తాత పేరు బూర్ మియా పాడవాడా నీ అన్ని పేరు పాడవాడు ఆఖరి మియా మంచిగా లేదు రానయ్యా ఎవరు మీరెవరయ్యా
ఆదర్శో అడగలి వస్తాను మేము లేడీస్ లో వస్తాండి మీరు మన జెంట్స్లు ఏమన్నాడు ఇప్పుడు లేడీస్ నేనే లేడీస్ నువ్వే జెంట్స్ మీరు జెంట్స్ మేము లేడీస్ అవునయ్యా మేము లేడీస్ మీరు తెలుసు సరే మా లేడీస్ మాది ఎవరు ఒక చంద్రశేఖర నగరం చంద్రాద్రి మరి ఏం పని పోతాడు నందివర్ధన మహారాజుకు పెళ్లి పిల్లల బోధనంగా నవ్వుతానా అక్క అంటారు అక్క అంటారు అవును వదిలేవా సూపులు అయితే లేవు అక్క అయితే అట్లా కాదే వాళ్ళ ఆడ పిల్లదానిలా పోతారట సరే మనకైతే కాలే కదా మనం నవ్వుతే బతుకుతాం వాళ్ళం అవును మనకైతే కాలే కదా అయితే కలవాడు పోనా నీకు తెలియదు నాకు పెళ్లి కాలే కదా అంటే పెళ్లి పడకావు పిల్లలకి మన కులమే పెళ్లి పేరు ఎక్కడ చేసేలో మనం ఊరు ముద్దలం వాళ్ళైతే మరి రాజు పిల్లలు రాజు పేరు చెప్తారు రాజు పేరు ఇంటి పేరు చెప్తా చెప్పండి అమ్మా నేను ఇంకా బేబీని అయితే నేను బాబును అంతే ఓ నీ బాబు అల్ల తక్కువ ఓయ్యా మీ రాజు పేరు అంటే నందివర్ధన మహారాజు అంటే ఇంతవరకు ఆయన పెళ్లి కాలేదా పెళ్లి కాలే మ్యారేజ్ కాలే పెళ్ళింది మారేది మళ్ళీ అన్ని ఒకటే పెళ్లి మ్యారేజ్ సరే అయితే మన రాజు మంచిగా ఉన్నోడేనా సౌండ్ పడే గుదం శ్రీమంతుడు అమ్మ భూములు దాగలు సూర్యవేడి కళ్ళు చంద్రవేడి కళ్ళు బడగోరం గుద్దలు బంగారు మేడలు తులబార ఉన్నది సిలికల మేడ ఉన్నది చికెన్ మీద అంటే చికెన్ మీద అంటే దొడ్డి వేలు లాటర్ రూమ్ అది ఉండాలి అంటే మొయ్యన్న కాక మనం సపరేట్ కట్టుకున్నాడా వాళ్ళకి ఎవరిల్లరు ఆయన ఒక్కడే తప్ప ఇవాళ తప్పితే మళ్ళీ కథలు వెళ్ళి ఒక్కరు లాటర్ రూమ్ మేడ కోట్ల కోట్ల దాని బంగ్లా పేరు మంచిగా లేదా అది మీద మళ్ళీ 3 గుంటలు ఒక్క దిక్కే దాని మీద సిలికల మీద నీ సిలికల స్థలం ఉందా అమ్మమ్మ అయ్యో ఈ ఒగిరిగా పాడబడ్డా ఎన్నాళ్ళు చేస్తాం మనలు నవ్వాలి 10 మందిలో పరిచయం పాడు చేసుకోవాలి కాపాడుకోవచ్చు రాండి బతకవచ్చు పట్టుకున్నది బిడ్డ అయ్యా అవునమ్మా మీతో మాట్లాడతాను మీతో మాట్లాడతాను గోడ కాకర వీడు గోడ కాకర అవునయ్యా మీ పొలమేంది చెప్పరా అదే చూసుకొని ఎలా పెట్టావు ఈ కులం ఏం కులం అంటే మా కులం పో కులం అంటే తీసుకోపోతున్నావు చెప్పడం కూడా ఆకారపలు గట్ల పోగం కులం అనుక చెప్పద్దు ఏ కులం అయినా మంచిగా కులం తప్ప చెప్పాలి మా కులం కూడా రాజుల కులమే పేరంటాను ఏం పేరు చెప్పారు చెప్పు చెప్పే కలవత అని చెప్పి అది విచారించుకోవాలి వాడు ఎగ్దమ్మనే మా కులం రాజుల కులం అని అట్ట కానీ పేరు కాబట్టి కలవతంటే మళ్ళీ అలాగైపోతుంది నా పేరు యువరాజు శ్రీకాంత యువరాజు శ్రీకాంత్ పేరుకు దగ్గ నువ్వు ఉన్నావు మీ అందరి దగ్గర పేరున్నదమ్మా చేసుకుని పేరున్నాం కావాలని కూడా బతుకోవడమయ్యా మా రాజుగారు నీకు ఇష్టమే కదా రాజు ఇష్టమే ఓకే కదా ఇది నువ్వు కొట్టుకపోవుడే
బరి నాకు కొట్టుకోకుండా నిన్ను తీసుకొని పోవడమ్మా, తీసుకొని పోయి రా. ఎంబడి తీసుకోపోడేనా తీసుకుపోవడే రాడు ఇక్కడికి రాదు ఊరు తిరుక్కుల బాస కత్తికి కంకరం కట్టి నీ నొట్టికి బాసకం కట్టి కుర్చీలు కట్టుకొని తీసుకొని పోవడే. పుస్తకం కడతారు నేనే పూజలు కడితే మరి నీకా పిల్లని ఆయనకా నేను ఎవరికి పిల్లని అప్పుడు చాలా మాట మాట్లాడుతున్నావు. నాకు భార్య ఉన్నది. నీకు ఉంటే ఉండవచ్చునయ్యా. నీకు బాగా ఉందా లేదా? లేకపోతే నేను వస్తాను అట్లా. నువ్వు నాకెందుకే తిరుగుతా కరెంటు బదులు నీ రాజుకో మా అక్క నేను నీకు వస్తాను. లేకపోతే లేదా నాకెందుకే కడక పుట్టుదానా. మరి ఎందుకు కలిసి చేస్తారు గంట పూజ కట్టుని మూడు ముళ్ళు ఎత్తాకున్నాడే దూరం రో మీరు దేవుడు దేవుడు మొదలంటే దేవుడు అనుకోవాలి. గడ్డపుత్ర చూసి నవ్వుతారు కానీ పావులు ఎత్తు ఈసం ఎత్తు మీరు చేసుకునే కొంగసారి ఎక్కడ పోయినాయో మావాడు ఉన్న సిరిమాత్రం ఉన్నట్టుంది. చిన్న చేయిస్తే నా భార్యకు మంచిగా ఉండదు అని బంగారు కడ్డే తెచ్చి దానికి రంధ్రం చేసి దారం ఈసి కట్టి పంపిండు. ఇది గంటె పుట్టే 3 పనుల పని తెరికిరా దేనికి ఇంటి వరకు దబ్బున కొత్త సంవత్సరం దబ్బున పోయి నెసలు పెడతాం పోయి ఎదుర్కొంటాం పోయి గంటె దొరకది అన్నం బొంగ ఆగం కదా. ఈ లెక్కలు బీకి ఇట్లా కడబెట్టినప్పుడు కంటే మళ్ళీ కడుక్కోడాక ఇల్లు పెట్టుకుంటే పుట్టే ఇంటి ముందట ఎందుకంటే దొరలో కందులో బొబ్బర్లో లోనైనా వస్తుంటాం. ఎండ పోసుకుంటే మందిన సొంతనే కోళ్ళు వస్తాయి. కోళ్ళు బుక్తంటే అదను కట్టేది కదా అనుకో వీక్ ఇట్లా పడుతుంది. దొరలు బుక్ అవి కంటే పుత్త వేసి ఇట్లా వాడితే పుత్తే ఇల్లు పెట్టుకుంటే పుత్తే పెట్టుకుంటే అనుకుంటే ఇల్లు పెట్టుకుంటే అదే అల్లా కొడుకోవాలి. అవునమ్మా వెళ్ళిపోవడం మన వెనకని అటువంటి శ్రీకాంత్ ఎప్పుడు పెట్టుకున్నారు. అల్లోనే రాడి అల్లోనే రాడి బయలు వెళ్ళి వస్తానున్నారు. కొత్తప్పుడే బాబా కింద మీద బాబా కొత్తప్పుడే వస్తుంది కానీ బాధపడక ఏది మాట పోతుంది. అల్లోనే రాడి అల్లోనే రాడి పట్టోడా అమ్మా ఇక్కడ ఆయన ఏంది ఇదే మీ ఇల్లు ఇల్లంతా మాదేనా బిల్లు మొత్తం మీదే మీ ఇంటి ఉన్నారా నాకట కాదు నేను పట్టవాడిని చూస్తున్నా అయ్యా మరి అక్కడ కూర్చుని మా పెద్ద గీత కదా పెద్ద మీ మగ కాదు గతడే నీ మొగడు ఆంది కడుతున్న మహారాజు రాదు నీ మొగడు
ఓ దేవుడా ఫోటో చూసి సంబరపడ్డ గాని ముసలోడే మునట్టమైందే ముసలానికి సంసారం ఎట్ట కూర పెడుతూ మీరన్నా చెప్పపోతే రామనాలా మీకేం పాపం చేసిన దాకారప్పుడు మీరన్నా చెప్పపోతే ముసలం చేసుకునే సుఖం నీకు ఎరిక గాయిద్దాన ఏం సుఖం అరే వంకాయలు చేసుకుని సుఖం అంటే వాడు అనేది అబద్ధం కాదు రా అక్కడ కూర్చున్న కూడా టమాటాలు పోయేట పోతాడు వంకాయలు పోయేట పోతాడు వంకాయలు వస్తాడు శంకరల్లా అమ్మమ్మ ఇంటి ముందు కట్టింది కానీ పని నడిచిన గడ్డ నక్కలు పిక్కి తిననే పడగడ్డ పడదేనా దేవుడా శంకరన్నాకి ఇంత మోసం ఎత్తవా అన్నా నా శంకరన్న తాడు దెబ్బ ఇంతకు రమ్మంటే పోతే నాకు కోసి లేకపోతే కంటి పుట్టే తెచ్చి రాయవని ఆ పిల్ల వంక చూసిండే మై నేమ్ ఇస్ నందివర్ధనమారా రామ రామ సీతారామ రామ అలిగి ఆ చోట కూర్చున్నాం వేసుకుంటావు రామమ్మ ఇదే మనది ఇంద్రభవనము రామ రామ సీతారామ రామ జానకి రామ అక్కడ తీసుకోకూడదు రామ పిల్ల ఎందుకు బాధపడతాను ముసలోడాని కాదా ఇష్టమేనా నువ్వంటే మస్తు ఇష్టం రాబిల్లన్న అరివైందా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సరే బామ్మది అంట నీ అబ్బాయి అక్కని లైట్ బంద్ చెయ్యి పులబార మీద ముసుతో మాట్లాడనంది వర్ధనరా తులవారం ఏది ఇది తులబారం అగనమ్మా ఏంటి అది కూర్చో
కులవరం మంచిగా ఉంది. కులం ఏంటో సుఖం దక్కినట్టు. జాకారం నా సంవత్సరం అందరు నాగరికే బదులకు రావాలి. తోడికి తమ్ముడికి 10 ఇక భార్య ఎవరితో ఆడుతున్నారు. ముసలముండ కొడుక మేము భోగం వల్ల డబ్బున ఈయన నా సాయితో పొరుగు నా సాయితో చెడగొడు నా సంవత్సరం ఉంటారు. నీకు దాని కులం అంటే డబ్బు నేను భోగం నేను చెప్పేది ఉంటే భోగం తెస్తే నువ్వు బుడతలు అయితే ఉండ కొడుక వెళ్ళగొట్టు అంటారు అనగా నా రాదు నా మాట గిరి దాటకుంటూ ఉండాలంటే ఇక మొదలు నా గుండె నిలబెట్టకుంది. నేను మంచిదాన్ని మాట్లాడకుండా ముదుగు మాట్లాడుకుంటున్నా మడగ మందులు ఎడతారమ్మా మరి తులవారం మీద కూర్చొని కనుక పోయినాడు కొడుకు చేరుకుంటే భార్య భర్తలు కేరి ఆడబట్టి మాల మీద ఉన్నారు భార్య భర్తలు సంబరపడతాడు నంది బడికి పోయిన పిల్లలైనా భవనాల ముందుకే అంటిపండి ఆడతిని కూతున్నదమ్మా ఓరి పండి ఆడతినే కూతుంటే చేసుకున్న భార్య కూతులే తోడబుట్టి నాకు చెల్లె ఉండ కూతుంటదమ్మా నాన్న యువతి రాజు
బుచ్చగాళ్ళు ఫార్వాడో మా ఇంటి ముందరికి వచ్చావు ముట్టుకుంటానే బాబా ఏం లేక బుచ్చగాళ్ళు వచ్చావు నాన్న పిలుస్తారు ఇక్కడ నేను బుచ్చగాళ్ళు అన్నమాట నోటికి ఎత్త వచ్చింది నీకు వచ్చిన వాళ్ళు చెప్పలేదా బుచ్చగాళ్ళు వచ్చి నీ బాగుంది వాళ్ళు నాన్న పిలుస్తారని చెప్పలే బాబోడు చెప్పలే బాబు సరే వాళ్ళు చెప్పుకుంటామే కానీ మా వాళ్ళు ఎవరో కాదు నేను కన్నా పిల్లలమ్మా నీకు పిల్లలా నా పిల్లలు నాకిద్దరు కొడుకులు నాకు ఒక్క బిడ్డ వాళ్ళ చనిపోయిందమ్మా అంటే ఇప్పుడు నేను మారవచ్చు అంతే రాలేవో జాగ్రత్త అట్లా వచ్చిందా ఎక్కడో వాళ్ళ పేరు నా కొడుకు హరిబంతి నా కొడుకు పుబంతి బిడ్డ పుష్పరాణి 7 ఏళ్ళ పిల్లలు వాళ్ళ చనిపోతే ఏడాది ముగ్గు బట్టి అవలెక్కడ ఆడుకున్న నేను కొడుక హరిబంతి కొడుక భూబంతి తెలవకుండా నేను ఒక తప్పని చేసిన బిడ్డ తప్పుడు అన్నా కొడుక యువతో అన్నారు ఎవరో కాదురా చిన్నాడు చిన్న పెద్దనాడు పెద్ద కొడుక మారు పెళ్ళి నిన్ను వాడినాను మారు పెళ్ళి నిన్ను వాడినాను మారు భార్య నాకు కొడుకులారా నీకు మరవన్న తల్లి ఉండదానా మరవన్న తల్లి ఉండ కొడుకు అవ చెప్పిన వాడ మరుదురా ఎంత పని నువ్వు చేసినా అవ్వ చెప్పిన మాట మరతున అన్నారు మీ అవ్వ చెప్పిన మాట నేను ఎందుకు మరుతురు నేను ఇవాళ మీరు చిన్నవాళ్ళు మీకు స్థానాలు పోసి బట్టలు ఎత్తాను 14 ఏళ్ళ కొడుకులైన రోజు స్థానాలు పోసి బట్టలు ఎత్తా గాని 14 ఏళ్ళ బిడ్డ అయినాడు రుత్తిమత్తి కాని బిడ్డ రుత్తిమత్తి అయినాడు నేను స్థానాలు పోయలేరు నేను బట్టలు ఎత్తనా కొడుకు చెల్ల కొరకు పెళ్లి ఆడినా చెల్ల కొరకు పెళ్లి ఆడినా మారు వెళ్ళి మంటే పోరానా నాయో అవ ప్రాణం పోగానే అయ్యా మనసు వాడుకొని మారు వెళ్ళి వేసుకుంటే వచ్చేదాని కళ్ళ కింద చచ్చిందాని పిల్లలు అన్నదే నాన్న ఏ గది ఎత్తులో నాన్న రావే నంది నాకన్నా కడుపు కాదు కొడుకు నిమ్మలాగా ఎందుకు చేస్తారా మీ అవ ప్రాణం పోగరా కొడుకు అయ్యా మన పిల్లలు ఉంటాళ్ళు మన పిల్లలు బయట నా చేతిలో పెట్టి నా కళ్ళ మీద వేసింది కొడుకా మిమ్మల్ని ఎందుకు ఆగం చేస్తారా నేను ఒక్క గడియ కత్తిరి కాడ ఒక్క గడియ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసుకుంటారా నేను అవ్వ పిల్లలా తీసుకున్నాడమ్మా పిల్లలా తీసుకున్నాడమ్మా భార్య బయటికి చేరవచ్చినాడా బామ్మ రాజకాతనివో యువరాజ శ్రీకాంత అవలేని పిల్లలు నాకేమన్నా అమ్మా మరండి నాకేమన్నా మోహనమా నా పిల్లలు భూమి మీద బతకాలంటే బామా యువరాజు శ్రీకాంత నా కొడుకులు మగబాయి గారు నీ చేతిలో పెట్టి కత్తిరి కాడి వేనాక కొడుకులు ఏదన్నా మాట అంటే నా కొడుకులు బాధపడరు కానీ నా విద్యాడ విందా బాబు నువ్వు ఏదన్నా మాట అంటే అవలేని బిడ్డలని సేళ్ళల్లా తలకల్లా అవరాలు వేసుకొని నా బిడ్డ బామా యువరాజు శ్రీకాంత సాదుకుంటే పుణ్యము తప్పుకుంటే పాపం నా కొడుకులు బతకాలి నా బిడ్డ బతకాలంటే నాకేలాంటి ఓనం లేదని సావట్ల కూర్చొని సర్కారుకు తలవంచలేదు నేను నా పిల్లకు వీడు తలవంచుతాను అని ముగ్గురు విడదీసిగా భార్యాకాల మీద భార్యాకాల మీద ఎదురు పిల్లల కొరకు
బామా నీకు దండం పెడతానా నా ఇదరుకు నా పిల్లలు బతకాలి నేను కాదంటే నీ కాదు కాదంటే నీ కాదు నేను కొడుకు నేను బిడ్డ వెళ్ళాను రాగానే చెప్పుకున్నా ఏదో నెత్తిన కొంగేసుకుని వచ్చినా అంటారు నా సంవత్సరం అంటారు ఇక మంచిగా మాట్లాడు